ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య దశాబ్దాల పోరు తీవ్ర రూపు దాల్చింది. పాలస్తీనా ఉగ్రవాదుల దాడులను బూచిగా చూపి ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతోంది. అత్యాధునిక రాకెట్లు, వైమానిక ఆయుధాలతో బాంబుల మోత మోగిస్తోంది. తాజా దాడులతో గాజాలో మృతి చెందిన వారి సంఖ్య 42కు చేరింది. ఇజ్రాయెల్ ఏకపక్ష దాడులను పాక్, దక్షిణాఫ్రికా సహా కొన్ని దేశాలు ఖండించగా శాంతి ఒప్పందం కొనసాగింపుపై అరబ్ సమాఖ్య సమావేశమవుతోంది. అస్తిత్వం, ఆధిపత్యం కోసం దశాబ్దాలుగా పరోక్ష పోరు సలుపుతున్న పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాలు మరోసారి బహిరంగ దాడులకు దిగాయి. 2009 నుంచి ఉపరితల బాంబు దాడులకు దూరంగా ఉన్న ఈ రెండు దేశాల మధ్య తాజా దాడులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున యుద్ధ విమానాలతో విరుచుకుపడుతుండటంతో పాలస్తీనాలో ప్రాణ నష్టం అధికంగా జరిగింది. మధ్య గాజా, రఫాలో తాజా దాడులలో పాలస్తీనాకు చెందిన 10 మంది మృతి చెందారని సరిహద్దు ప్రాంతంలోని అత్యవసర సేవల అధికారులు తెలిపారు. 72 గంటల్లో 42 మంది పాలస్తీనా వాసులు మృతి చెందగా 393 మంది గాయపడ్డారు. రాకెట్ల ద్వారా తాము జరిపిన ప్రతి దాడిలో 3 ఇజ్రాయెల్ ప్రజలు మృతి చెందగా 10 మంది సైనికులతో సహా 18 మంది గాయపడ్డారని పాలస్తీనా సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ దాడులలో బీబీసీ గాజా ప్రతినిధి జిహాద్ మిషారబీ 11 నెలల కుమారుడు మరణించాడు. ఇజ్రాయెల్ రాకెట్లు, వైమానిక దాడులతో పాలస్తీనా ప్రధానమంత్రి ఇస్మాయిల్ హనియా ప్రధాన కార్యాలయం నీలమట్టమైంది. తమ భూభాగంపై పాలస్తీనా ఉగ్రవాదులు రాకెట్లు ప్రయోగించిన ఇజ్రాయెల్ అనంతరం బాంబుల వర్షం కురిపిస్తోంది. మరోవైపు ఆ దేశ రాజధాని టెల్ అవీస్ లో హమాన్ రాకెట్ దాడుల ఆందోళనలతో 3వ రోజు హెచ్చరిక గంటల శబ్దాలు మోతెక్కాయి. పాలస్తీనాపై దాడులను అరబ్ దేశాలు సహా పాక్, ఆఫ్ఘాన్ తీవ్రంగా ఖండించాయి. యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని దక్షిణాఫ్రికా ఆర్చి బిషప్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్ టూటు కోరారు. గాజాలో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు తగ్గించడానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేశారు. మధ్యప్రాచ్యంలో చెలరేగిన హింసను నియంత్రించడానికి అగ్రరాజ్యాలు జోక్యం చేసుకోవాలని మలేషియా, ఈజిప్టు దేశాలు కోరాయి. ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్ త్వరలో సందర్శించి సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా ఇజ్రాయెల్ ప్రధానిపై ఒత్తిడి తేనున్నారు. ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాల సమీక్ష, పాలస్తీనాకు సహకారం అందించే అంశాలపై అరబ్ లీగ్ సమావేశం కానుంది. పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించేందుకు అరబ్ సమాఖ్య ప్రతినిధుల బృందం గాజా వెళుతోందని అరబ్ లీగ్ చీఫ్ నబిల్ అల్ అరాబీ గాజాలో చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అరబ్ శాంతి ఒప్పందం కొనసాగించాల్సిన అవసరం ఉందా లేదా అన్న అంశంపై అరబ్ దేశాల విదేశాంగ మంత్రులు సమాఖ్యను అడగాలని నిర్ణయించారన్నారు. ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఇంగ్లాండ్లోని ఆ దేశ రాయబార కార్యాలయం ఎదుట పాలస్తీనా మద్దతుదారులు ఆందోళన తెలిపారు. యుద్ధాన్ని ఆపండి, పాలస్తీనా గాజాకు స్వేచ్ఛ ప్రసాదించండంటూ నినాదాలు చేశారు. మరోపక్క పూర్తిస్థాయి దాడులకు ఇజ్రాయెల్ సన్నద్దమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నందున అంతర్జాతీయ సమాజంలో ఆందోళన మొదలైంది.